నా సునామీ గాల నుంచి ఇద్దరు లేడీస్ వస్తున్నారు, నాలాగే అందంగా ఉంటారు. లెట్ మీ వెల్కమ్ ది ఖుషి సిస్టర్స్. ఈ రోజు కంటెంట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడవాళ్ళు ఎలా ఉంటారు. నా భర్త చనిపోయిండు, పక్కింటి ఆవిడ వస్తుంది, నేను ఏడుస్తున్నా. చిన్న ముళ్ళు గుచ్చుకుందని పెద్ద ముళ్ళతో గుచ్చుకొని చచ్చిపోయినావు మల్లిగా. వస్తే వెళ్ళి నీ మొగుడు మల్లిగా వచ్చిన నీ తల్లి ఎలా చచ్చిపోయాడే. నైట్ 12 గంటలకి నేను పడుకున్నా, ఎట చచ్చి నాకు కూడా తెలియదు. అందరు చచ్చిపోయినప్పుడు సావు దగ్గర అట్లనే అంటాడు. రాత్రి 11 గంటలకి ఏమైందో ఏమో తెలీదు, నేను పెట్టిన ఫుడ్ పెట్టినాడు తిన్నాడు. కానీ వీళ్ళేమో అన్నారు మర్చిపోయినా. అంటే నిద్రలోనే పాస్ పోయి అలవాటు ఉందని తెలిసి చదవకి, కానీ నిద్రలోనే పోయి అలవాటు ఉందని నాకు తెలవదే. మళ్ళీ నీ మూతి ఎంత బాగుండేనేవురా. గుండె కొట్టుకుంటుంది. ఇంకా సావలే ముద్దానా గుండె ఏం కొట్టుకుంటలేదు కదే. కొట్టుకునేది నా గుండె వస్తే అవి కాల్చాలి పావే. కాల్చేద్దాం. ఒకప్పుడు అంటే ఏడ్చుకుంటూ వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు అప్డేట్ అయిన ఆడవాళ్ళు ఎలా ఉంటారు? కథం శవాన్ని తీసుకెళ్తారు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. వీళ్ళు ఇలా డాన్స్ చేస్తుంటే పడుకున్న శవం ఎట్లా స్టెప్ వేస్తా తెలుసా? వాడిని పాడ మీద పడుకోబెట్టి కాల పెడుతున్నారు. ఈవిడ ఓవర్ యాక్షన్. నేనున్నా తెల్లారంగానే పళ్ళు దోకినాడు, అంతే. ఏం చేసేవాడు. ఇప్పుడు ఒక కూతురు తల్లి, కూతురు పెళ్లికి ముందు మాట్లాడుకుంటే అలా ఉంటది. కూతురు నేను తల్లి రెడీ చేస్తున్నా, పెళ్లి రోజు అన్న స్నానం చేసి తగలే అన్నా. స్నానం చేయను మమ్మీ, సెంటు కొట్టుకుంటా అన్నావు. పెట్టిన మల్లెపూలు సెకండ్ కి వాడిపోయినాయి. మమ్మీ నేను అత్తారింటికి వెళ్ళిపోతున్నా కదా. లేదమ్మా, మనం ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి. మమ్మీ అత్తారిల్లు అంటే ఎలా ఉంటది మమ్మీ? అత్తారిల్లు అంటే ఒకటే అమ్మా, బాక్సింగ్ కోర్ట్ ఉంటుందా, అది బాక్సింగ్ కోర్ట్ అంటే అత్తారిల్లు. అంటే బాక్సింగ్ అంటే నా మొగుడు బాక్సరా? లేదు, నువ్వు వాడిని ఎలా హ్యాండిల్ చేస్తావు, వాడిని కరెక్ట్ నువ్వు కొట్టావు అనుకో నువ్వు బాక్సర్ అవుతావు, కొట్టలేదు అనుకో స్టేజ్ అవుతావు. ఆడే నీ మీద. నా బట్టను ఎలా చూడాలమ్మా? నా బట్టను ఎలా చూడాలి? కళ్ళతో చూడాలి. ఇప్పుడు పెళ్లి అయిపోయిందండి. మమ్మీ ఏంటమ్మా ఇలా వచ్చావు? ఇలా వస్తే ఓకేనా మమ్మీ? అది కాదమ్మా, ఏ పండుగ లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చావని అంటున్నా. పండుగ ఎప్పుడు తెలుసుకుందామని వచ్చా మమ్మీ. అవును, ఇంత అల్లుడు గారు ఎక్కడున్నారు? వచ్చాడు మమ్మీ, ఆల్రెడీ సోఫాలో కూర్చున్నాడు. అల్లుడు తాపిగా వచ్చి సోఫాలో కూర్చుంటే నేను కాఫీ ఇవ్వకుంటా నా మతి మండా. మమ్మీ ఆయన కాఫీ తాగాడు, ఆయన గ్లామర్ పెంచుకుంటుండు. నీకు ఇంగ్లీష్ లో గ్రామరు, ఆయన బాడీ మీద గ్లామర్ ఎప్పటికి ఉండవు తల్లే. చూడు ఇంత పెట్టుకున్నావు. అంటే మరి కాకి పిల్ల కాకి లెక్కనే ఉంటుంది. మరి కాకి లాగా ఉన్నాక క్యాథరిన్ లా ఉంటదా? నా మీద పంచా. నన్నే కొడతావా? నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. ఒక్క నిమిషం కూడా ఉండవా? మరి ఏం చేస్తావు? గంటలు ఉంటా. మన ఇంట్లో వద్దమ్మా, వెళ్ళిపోమ్మా. ఎందుకమ్మా? ఎందుకంటే మన ఇంట్లో కూడా తిన్నిక బియ్యం లేవమ్మా. మా అత్తగారింట్లో కూడా లేవమ్మా, అందుకే వచ్చా. నువ్వు ఇలా కాదే. నీకంటే మా అత్తనే కదా కొంచెం చిన్న కొడుతుంది. మరి నా కోడలు నేనేమన్నా చూసుకోవాలి, నేను వాళ్ళని కొట్టొద్దు. వెళ్ళిపో. ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు చాలా రోజుల తర్వాత కలిశారు. అంటే వాళ్ళకి పడదు, కాకపోతే కలిశారు, మాట్లాడుకుంటున్నారు.
మన ఇద్దరం కలిసి 50 సినిమాలు యాక్టింగ్ చేశాం. నీకేమనిపిస్తుంది? నువ్వు లేకపోతే ఆ 50 సినిమాలు కూడా నేనే చేసేదాన్ని అనిపిస్తుంది. అవును, చూసావా తమిళ్ సుధాకర్ హీరో తోటి నీకు ఎఫ్ఐఆర్ ఉందంటగా? చిచ్చి ఎఫ్ఐఆర్ కాదు, ఆల్రెడీ పెళ్లి అయిపోయింది మా ఇద్దరికి. ఆయన ఏమన్నావు? ఆయన తమిళ్ కాదు, ఆయన హోల్ ఇండియా హీరో, ప్రపంచానికి యూట్యూబ్ స్టార్. అదే ఇప్పుడు ఆయన వస్తున్నాడు, ఆయనతో మనకు ఐటమ్ సాంగ్ ఉంది. ఐటమ్ సాంగ్ ఉందా? యా. అంటే నేను కూడా సెలెక్ట్ అయినా సినిమాలో? యా. era, era, era,